సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఎర్తనూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణం మరియు పల్లకి సేవ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుర్గా గౌడ్, ఉప సర్పంచ్ కుమార్, జెడ్పీటీసీ కొండారెడ్డి, బ్యాతోల్ గ్రామ సర్పంచ్ శిరీష కొండారెడ్డి, ఇస్మాల్కంపేట మాజీ సర్పంచ్ గోనెరాగు శ్రీనివాస్ రెడ్డి, నరసారెడ్డి మరియు గ్రామ ప్రజలు, భక్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. श्रीनिवास रेड्डी नामधेय धर्मपत्या प्रशांति नामधेयाय कुंपोल गोत्रोद्भवस्य नरसारेड्डी नामधेय धर्मपत्या मांगल्यम मांगल्यम तंतु अनेन लोकरक्षण हेतुना काश्यपवत्सारणैत्रियत्रियाऋषेय काश्यपसगोत्रोद्भवस्य స్వామివారి యొక్క గోత్రము కాశ్యపస గోత్రము. పురాణ సీతానాయక కృత పరిపాలక ఆర్త పోషక తీసుకోండి. హలో మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. దేవాలయం ఉంది. అది ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి 3వ వార్షికోత్సవం జరుపుతున్నాము. ఇక్కడ అందరూ తరపు నుంచి మా ఆలయ కమిటీ వాళ్ళు అందరూ సహకరించి అందరము కలిసి వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. అన్ని విధాల సహకరించి చేస్తున్నాము. దండం పెట్టుకోండి, నమస్కరించాలి. లక్ష్మీ వెంకట రమణ గోవింద. మీరు వస్త్రం చేసిండ్రా? అక్షరాన్ని సమర్పయామి. మళ్ళీ అక్షరాలు వేసి దండం పెట్టండి. సావధాన చక్రవేందు శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శుభముహూర్తకాలే సూర్యాధిరామ్న ధారామత్యందానుకూలస్తు. లక్ష్మీ వెంకటరమణ గోవింద. కేరళ చోళ పాంచాల మలయాళ సింహ కర్ణాటనాట కర్ణాటనాట పంచముఖ సార్ణపటుత్తర కేశోగోచల కుంతల కిరీట శూర శోభర టంకల పంచమ చూడ సహిత సంధూపతి అనేక విశేష దేశ భాష భూమిపాలా చిత్రితే అయోధ్యోమధుర మాయా కాశీకాంతరంతికా పార్వతి సత్కపుణ్య పరివిరాజితే స్వస్తి స్త్రీ శోభకృత్నామ సంవత్సరే ఉత్తరాజనే హేమంతరతో పుష్యమాసే శుక్లపక్షే దశమ్యాం స్థిరవా. ఆడికెళ్ళ ముక్కాలి అటేవండి అంగులు ఇచ్చేసేయాలి, లేకపోతే అంగులు ఇచ్చి రాపోండి. మరి ఇక్కడ రాకుండి అక్కడ పండి
ఎవరు పంపించకు నువ్వు ఆడికెళ్ళ మొక్కుమా ఇక బాగుతా బోర్డు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద నచ్చలేదా గోవింద సరే వెంకటరమణ గోవింద ప్రతి సంవత్సరం మాకు అన్నదాన కార్యక్రమం ఏదో కార్యక్రమం ఇది కరుణ కటాక్షాలు మల్లేశం యాదవ్ లాంటి చుట్టుపక్కల ప్రముఖులు కూడా రావడం విశేషం. భక్తులందరూ ఇట్లాగే ప్రతి సంవత్సరము స్వామివారి యొక్క కైంకర్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుతూ ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. అట్లాగే ఉత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని స్వామివారిని దేవాలయం చుట్టూ గిరి ప్రదక్షిణ, మనం దేవాలయానికి చుట్టూ ఒక రహదారి ఏర్పాటు చేసుకున్నాము. అందుకే గిరి ప్రదక్షిణ సహిత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనే నామకరణం. గిరి ప్రదక్షిణకు ఓపిక 12 చేయొచ్చు, 7 చేయొచ్చు, 3 చేయొచ్చు, 3 చేయండి. ఆత్మత్రయ నమస్కారాన్ని 3 ప్రదక్షిణాలు అందరం కూడా గోవింద నామస్మరణ చేస్తూ ఒక్క ప్రదక్షిణ ఓపుకున్న వాళ్ళు ఒకటి శుభలగ్నే సావధాన శ్రీరామభద్రే జగదస్య పుత్రే భూగర్భజాతా భువనైకమాతా వధూవరాభ్యాం వరదా భవంతు. ఒక్క నిమిషం శ్రీయంజనేనాం మృధాంజనేనాం చూరార్థకన్యాం గణమోక్షణేనాం సువర్ణతాం ప్రయతి శుద్ధకంగులై స్మరై స్మరేతాని శుభైశ్వ మంగళం. శ్రేయో మే కామ సమృద్ధతాం యశో మే కామ సమృద్ధత. లక్ష్మీ వెంకటరమణ గోవింద 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 ఏడుకొండలవాడ గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద. శ్రీకృష్ణ పద్మేధర్భపుత్రే శ్రీ కంది మండల్ ఎర్దనూరు గ్రామం నందు మరి పురాతనమైనటువంటి చౌడమ్మ గుట్ట ఉంది. మరి అక్కడ ప్రతి సంవత్సరం యాదవులచే జాతర జరపబడుతుంది. మరి దానికి అనుగుణంగా పక్కలకే ఒక చిన్న గుట్ట ఉంది. ఆ గుట్టల మరి ఆ స్వామివారు వెలిసి ఎన్ని సంవత్సరాలు తెలియదు, కానీ మరి ఇక్కడ ఉన్న వాళ్ళు దాన్ని గమనించి ఒక 4-5 సంవత్సరాల నుంచి భగవంతునికి వెంకటేశ్వర స్వామికి సేవలు చేస్తూ మరి ఇంతింత అభివృద్ధి చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అక్కడ అమ్మవారు ఇక్కడ అయ్యవారు అన్నట్టు మరి ఇక్కడ ఎవరు దర్శించి భగవంతుని మొక్కిన వారి కోరికలు తీర్చుకుంటూ భగవంతుడి చుట్టుపక్కల గ్రామం వాళ్ళని భక్తులందరినీ దీవిస్తున్నాడు. మరి ఈ గుడి డెవలప్మెంట్ కావాలంటే ఈ దాతలందరూ మన దాతలందరము గుడికి అనుకూలంగా ఉండి మరి డెవలప్మెంట్ కోసము మన వంతు చేతనైనంత ఆర్థికంగా సాయం చేసి ఈ గుడిని ముందుకు తీసుకెళ్తూ మన ప్రాంతంలో ఈ గుడి నిర్మాణానికి మనందరం దోహద కావాలని
ఇక్కడ వస్తున్నటువంటి భక్తులందరికీ, ఈ వీడియో చూస్తున్నటువంటి భక్తులందరికీ మా ఈ ఎర్దనూరు గ్రామ కమిటీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తరఫున మనస్ఫూర్తిగా వినియోగించుకుంటున్నాం. జై వెంకటేశ్వర. గ్రామంలో కంది మండలం సంగారెడ్డి జిల్లా నందు జరుగుతున్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కార్యక్రమం, కళ్యాణోత్సవాలు కానీ, సత్యనారాయణ కథలు కానీ గత 3 ఏళ్ల నుంచి ఇక్కడ ఘనంగా నిర్వహించబడుతుంది. ఈరోజు అందులో భాగంగా గంగాధర్ శర్మ గారి పంతులు ఆధ్వర్యంలో మరి ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నందుకు మరి ఇక్కడ వచ్చినటువంటి గ్రామ ప్రజలకు, పక్కకున్నటువంటి పెద్ద గ్రామమైనటువంటి గ్రామ పెద్దలు ఈశ్వరపురం గారు, మాజీ సర్పంచ్ రఘు గారు, అలాగే రామచంద్రన్న గారు, శంకర్ గారు మాజీ ఉప సర్పంచ్, కృష్ణమూర్తి సంఘ సేవకులు, అలాగే మా గ్రామ నాయకులు, కార్యకర్తలు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. మరి అందరికీ కూడా అలాగే పక్కకున్నటువంటి జాతర గ్రామం కానీ, ఇక్కడ తాండలు కానీ, ఎర్దనూరు తాండ కానీ, మాడిపల్లి తాండలు కానీ, ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ 3 సంవత్సరాల నుంచి భక్తి శ్రద్ధలతో మంచిగా పాల్గొని కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళకి కూడా ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అందరికీ కూడా శుభాశీస్సులు కలగాలని ఆయన కూడా అందరికీ ఆశీర్వాదం ఇస్తూ, మరి 3 సంవత్సరాల నుండి ఇక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. అలాగే ఈ చుట్టుముట్టు గ్రామ ప్రజలందరికీ కూడా మరి యువతకు కానీ, విద్యార్థులకు మంచిగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఇచ్చి మంచిగా చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉపాధి కలిగే విధంగా వాళ్ళకు ఉద్యోగాలు దొరికేటట్టు, వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్లకు మంచి వర్షాలు కురిపించి పంటలు పండేటట్టు, మరి కార్మికులకు అందరికీ కూడా ఉపాధి దొరికేటట్టు అందరికీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ, ఇలాగే ఈ కార్యక్రమాలు యథావిధిగా సాగుతుండాలని, అలాగే ఇట్లా ఉన్నటువంటి చుట్టుముట్టు గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేయగలరని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గ్రామ ప్రజలకు, చుట్టుముట్టు గ్రామ ప్రజల నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై భారత్. రేపు జరగబోయే కార్యక్రమం అయోధ్య, ఎల్లుండి 22 నాడు సోమవారం నాడు అయోధ్య కార్యక్రమం, అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం గ్రామాన ఉంటుంది కాబట్టి పక్క గ్రామం కానీ, మన గ్రామాన్ని ఏ గ్రామం జాతలు కానీ, ఈశ్వరాపురం కానీ, ఎర్దనూరు కానీ అంతలో కూడా ఆ గ్రామాన్ని పెద్ద ఎత్తున జరుగుతున్నది. అక్కడ కూడా ఏ గ్రామ ప్రజలు కానీ, ఏ గ్రామ నాయకులు కానీ గ్రామాన్ని వీడకుండా ఆ గ్రామంలో ఘనంగా ఏర్పాటు చేయాలి. ఎందుకనంటే ఇక్కడ ఈశ్వరపురం అంటే ఒక హిందుత్వ భావం ఉన్నటువంటి గ్రామం. అక్కడ ఆ గ్రామంతోనే ఈ చుట్టుముట్టు గ్రామాలు కూడా ఇంత భక్తితో ఉన్నదంటే నిజంగా ఆ గ్రామంతోనే. ఎందుకంటే అక్కడ నాయకులు కానీ, పెద్ద మనుషులు కానీ అందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు కానీ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా పల్లెటూరులో వాళ్ళు తిరిగి ప్రచారం చేసి మాయటువంటి వాళ్ళని అందరూ కూడా తయారు చేసినటువంటి గ్రామము ఈశ్వరాపురం. కాబట్టి అందరం కూడా ఈశ్వరాపురం కానీ, ఎర్దనూరు కానీ, బ్యాతలు కానీ అన్ని గ్రామాల ప్రజలు ఆ రోజు పాల్గొని ఆ శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం దిగ్విజయం చేయవలసిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్, జై భారత్. కంది మండల్లో ఎర్దనూరు గ్రామం సంబంధించినటువంటి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దేవస్థానం, వెంకటనరసింహ స్వామి దేవస్థానంలో మరి వైభవంగా మరి పూర్వం సంధి ఉన్నప్పటికీ మరి ఇక్కడ గత పెద్దలు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నదని గుర్తించినప్పటికీ మరి గుర్ర కాపరి వారు కానీ, మరి గోదరి కాపరి వారు కానీ, మరి రైతులు కానీ ఇక్కడ తిరిగి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ప్రతిష్టాపన అయి ఉన్నాడని చెప్పేసి అందరికి తెలిసినప్పటికీ మరి ఈ రకంగా రూపం దాల్చకపోవడం మరి నిజంగా వాస్తవానికి కొంత లేట్ అయిందని చెప్పాలి. మరి అందులో భాగంగా మరి 3 సంవత్సరాల క్రితం మరి ఇద్దరు గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు, యువకులు, మరి పక్కకు ఉన్నటువంటి గ్రామస్తులం కూడా మేము ఎర్దనూరే అనుకుంటాం, మాకు ఎర్దనూరు బ్యాతులు ఒకటే. మరి ఇంకా పెద్దలు ఇస్మాల్ కాంపేట నుంచి కూడా కొంతమంది ముఖ్యులు, మరి రామచంద్ర అన్నటువంటి వాళ్ళు కూడా కానీ, ఇంకా మిగతా వాళ్ళు కూడా నర్సన్న అన్నటువంటి కానీ వీరందరూ కూడా ముందుకు వచ్చేసి
మరి ఎడనూరు గ్రామ సర్పంచ్ దుర్గా గౌడ్కు ప్రత్యేకంగా, అదేవిధంగా ఉప సర్పంచ్ కుమార్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మరి సింహాల్ గారు, మరి యాదవ్ రెడ్డి, మరి మిగతా విషయపతి ఎద్దనూరుకు సంబంధించినటువంటి మొత్తం గ్రామస్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకోసమనంటే ఇక్కడ ఉన్నటువంటిది గుర్తించి మరి వారి యొక్క శక్తి మేరకు పూనుకొని దీని యొక్క డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం పూనుకొని మరి ఈ కార్యక్రమాన్ని స్థాపించుకోవడం 3 ఏళ్ల క్రితం. మరి ఇక్కడ వార్షికోత్సవం, ఫస్ట్ వార్షికోత్సవం చేయడం, ఆ తర్వాత కొత్తనాతో కార్యక్రమం పెట్టుకోవడం, మరి ఈసారి కళ్యాణం ఈ రోజు పెట్టుకోవడం, కళ్యాణం వేదిక దగ్గర కర్పూరం పాల్పంచుకోవడానికి మాకు కూడా ఆహ్వానం పొందినందుకు మేము కూడా ఇక్కడికి వచ్చేసి మేమిద్దరం కూడా మా సతీమణితోటి మరి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి ఆ యొక్క వెంకటేశ్వర నరసింహస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ కార్యరూపం పొందాల్సినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇందులో డెవలప్మెంట్ విషయంలో నా వంతు ఎప్పటికి కూడా మరి శ్రీనివాస్ రెడ్డి, కుమారు, భిక్షపతి, ఇక్కడ దుర్గయ్య అందరూ కూడా గ్రామస్తులు వచ్చి అడిగినప్పుడు మరి మేము నా వంతుగా నేను సహకారం చేసుకుంటూ వస్తూ ఉన్నా. మరి ఈసారి కూడా మొన్న రావడం జరిగింది. నా వంతుగా సహకారం అడిగిన వెంబడే మరి నేను చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ దగ్గరికి కూడా పోతే మరి ప్రభాకర్ కూడా నాకు ఫోన్ చేసి మరి ఇట్లా వీళ్ళు వచ్చి కొద్దిగా ఆర్థిక సాయం చేయమని చెప్తే వారి ద్వారా కూడా కొంత చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఈ డెవలప్మెంట్ విషయంలో నేను ప్రత్యేకంగా చొరవ చూపి ఆ భగవంతుడు నాకు ఎంత శక్తినిస్తే ఆ శక్తి ప్రకారంగా నేను చేస్తానని ముందుకు చేస్తానని చెప్పేసి అందరి ముందు మరి భగవంతుడు సాక్షిగా చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ